అదానీ సెబీ మధ్య సంబంధాలను హిండెన్బర్గ్ రిపోర్టు బట్టబయలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోరుకు సిద్ధమైంది. అదానీ తీరును వ్యతిరేకిస్తూ ఈ నెల 22న దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునివ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. అదే సమయంలో హస్తం పార్టీ ద్వంద్వ విధానాలు కూడా ఆయన ఎండగట్టారు. ఒకవేళ అదానీ తీరు యావత్ భారతావనికి చేటు చేస్తే తెలంగాణకు ఎలా మేలు చేస్తుందన్నారు. అదానికి రెడ్ కార్పెట్ వేస్తూ సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ రాహుల్ గాంధీ ఆదేశిస్తారా అని ప్రశ్నించారు. లేక రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఇదంతా చేస్తోందా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధమని, మరి ఈ విషయంలో చిత్తశుద్ధిని చాటుకునే దమ్ము కాంగ్రెస్ కు ఉందని కేటీఆర్ సవాల్ విసిరారు.